డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు. భారత న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీని బిఎన్ఎస్, సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్టు బిఎస్ఏ గా మార్పు. పోలీసులకు మరిన్ని అధికారాలు. దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన. నిందితుల చేతులకు బేడీలు పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు. ఇవి మన కోసం చేసుకున్న చట్టాలని అమిత్ షా గారు చెప్తున్నటువంటి మాట. బెయిల్ కఠినం. ఇప్పుడు బెయిల్ వచ్చడం అంత ఈజీ కాదు. న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఇక మీదట భారతీయ న్యాయ సంహిత, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, భారతీయ నాగరిక సురక్ష సంహితగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియంగా మారుతున్నాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది. గత ఏడాది డిసెంబర్లో సదరు పిటిషన్ విషయంలో ఇక బెయిల్ కఠినం. పోలీస్ కస్టడీలో 55 నుంచి 75 రోజులు ఉండొచ్చు. పోలీస్ కస్టడీలో డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు డిజిటల్ ఉపకరణాలని సపోజ్ నీ ఫోన్ ఉందనుకో, నీ ఫోన్లో అప్పటి వరకు ఏం లేదు, పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లో ఏమన్నా పెట్టి ఇదే సాక్ష్యం అని చూపించచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్నట్టు. రైట్. ఇక కొత్త చట్టాల్లో వివాదాంశాలు ఉన్నాయి. అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సో ఈ కొత్త చట్టాలపైన ఇంకా పూర్తిగా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అవగాహన లేదు చట్టం అమల్లోకి వచ్చిన రోజుకి. మరి పోలీసులకు ఎట్లా అవగాహన అవుతుందో చూడాలి. ఇది చాలా కన్ఫ్యూజన్. అప్పటి వరకు పాత సెక్షన్లే ఉంటాయంట, కొన్ని రోజులు కొనసాగిస్తారు పాత సెక్షన్లని, ఆ తర్వాత మారుస్తారు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.